వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. హస్తం పార్టీ అంటేనే కలబడాల్సిందే. అది ఇవాల్టి పంచాయతీ కాదు, తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆనవాయితీ. ఎంత పెద్ద ఫైటింగ్ అయినా గంటల వ్యవధిలోనే టీ కప్పులో తుఫాన్ అంటూ కొట్టిపాడేయడం అలవాటే. ఇది కూడా అంతేనా, లేదా తలపండిన ఈ ఇద్దరి నేతల మధ్య పాత పంచాయతీ మళ్లీ మొదలుకొచ్చిందా? జెండాలు మారాయి, పగలు ప్రతీకారాలు అలాగే ఉన్నాయా? జిల్లాలో నువ్వా నేనా అంటున్న ఈ నేతలతో మిగిలిన ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారా? ఇంతకు ఎవరా ఇద్దరు, ఎందుకొచ్చింది పంచాయతీ అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కుంపటి రాజుకుంది. ఎన్నికల ముందు నుంచి కొనసాగుతున్న వర్గపోరు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వివాదంలో మరోసారి రచ్చకెక్కింది. సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. కడియం అధికారులతో చేసిన ఓ సమీక్ష ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ ను నిలువున రెండుగా చీలుస్తోంది. అసలు కడియం శ్రీహరి ఏమడిగారు? మంత్రి సురేఖ ఎందుకు ఫైర్ అయ్యారు? గతంలో ఈ నేతల మధ్య జరిగిన పంచాయతీ ఏంటి? ఢిల్లీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి అందిన ఫిర్యాదుల వరకు వెళ్లాల్సి రావడం వెనుక కేవలం సమీక్షా సమావేశమే ఉందా? మంత్రి కొండకు తలనొప్పిగా ఎదురైన అంశం ఇంకా ఏమైనా ఉందనే చర్చ జరుగుతోంది. వరంగల్ అధికార కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. తాజాగా వరంగల్ మాస్టర్ ప్లాన్ అంశం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య అగ్గిరాజేసింది. 2 రోజుల క్రితం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన నియోజకవర్గ అధికారులతో ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్ లో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన డేటాను అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది కాస్త మంత్రి కొండా సురేఖ దృష్టికి వెళ్లడంతో వివాదం మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మాస్టర్ ప్లాన్ పై కడియం శ్రీహరి ఆరా తీయడాన్ని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి హోదాలో ఉమ్మడి జిల్లా వ్యవహారాలను తాను పర్యవేక్షిస్తుంటే తన ప్రమేయం లేకుండా కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాలు మాత్రమే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఆ కొద్ది ప్రాంతం కోసం ఏకంగా ఉమ్మడి జిల్లా మాస్టర్ ప్లాన్ అంతా తన ముందు పెట్టాలని కడియం అధికారులను ఆదేశించడంపై సురేఖ మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మంత్రి కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే ఏఐసిసి పెద్దలకు కడియం వ్యవహార శైలిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ కాంగ్రెస్ లో కొండా సురేఖ వర్సెస్ ఇతర నేతలు అన్నట్టుగా రాజకీయం నడవడం ఇది మొదటిసారి కాదు. గత కొంతకాలంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి, మరోవైపు జిల్లాలోని కీలక ఎమ్మెల్యేలు అంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. గతంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు, సారయ్య తదితర ముఖ్య నేతలంతా ఏకమై కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మంత్రి హోదాలో సురేఖ తమ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, తమకు తెలియకుండానే అధికారులను బదిలీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆ సమయంలో ఈ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ సమక్షంలో పెద్ద చర్చ జరిగింది. ఆనాడు కొండా మురళి సైతం అధిష్టానానికి తన వివరణ ఇచ్చారు. ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితం కావాలని, ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దని అధిష్టానం నాడు ఇరు వర్గాలకు క్లాస్ పీకింది. దీంతో వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే మళ్లీ ఇప్పుడు కడియం శ్రీహరి మాస్టర్ ప్లాన్ అంశాన్ని తెరపైకి తేవడంతో వివాదం మొదటికి వచ్చింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి వరంగల్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. కాంగ్రెస్ లో చేరిన వెంటనే తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకోవడమే కాకుండా ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకోవడంలో శ్రీహరి సక్సెస్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతగా, మాజీ ఉప ముఖ్యమంత్రిగా తనకున్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో బలమైన శక్తిగా ఎదిగారు. కావ్య ఎంపీగా గెలిచిన తర్వాత కడియం శ్రీహరి వర్గం మరింత యాక్టివ్ అయ్యింది. గతంలో సురేఖ జోక్యాన్ని వ్యతిరేకించిన కడియం ఇప్పుడు తానే ఉమ్మడి వరంగల్ జిల్లా మాస్టర్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష చేయడం గమనార్హం. గతంలో పార్టీ పెద్దల సూచన మేరకు మంత్రి సురేఖ ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించుకున్నారు. తాను సైలెంట్ గా ఉంటే ఇప్పుడు కడియం ఉమ్మడి జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సురేఖ వర్గం భావిస్తోంది. ఒకరు కేబినెట్ మంత్రి,
మరొకరు పార్టీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే. ఇద్దరికి జిల్లాలో బలమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు రాజకీయంగా ఉద్దండులే. వీరికి తోడు జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు కడియం వైపు నిలబడటం కొండా వర్గానికి మింగుడు పడటం లేదు. అధికారులకు సైతం ఎవరి మాట వినాలో, ఎవరికి జవాబుదారీగా ఉండాలో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఈ ఆధిపత్య పోరు వల్ల కింది స్థాయి కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో జిల్లా నేతల మధ్య ఇలాంటి వర్గపోరు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు అందరి దృష్టి సీఎం రేవంత్ రెడ్డి మరియు ఏఐసిసి పైనే ఉంది. మంత్రి సురేఖ రాసిన లేఖపై అధిష్టానం ఎలా స్పందిస్తోంది? మాస్టర్ ప్లాన్ సమీక్ష వ్యవహారంలో కడియం శ్రీహరిది తప్పని పార్టీ పెద్దలు భావిస్తారా, లేక పార్లమెంటు పరిధిలోని విషయాలు కాబట్టి ఎంపీ కావ్య తండ్రిగా ఆయన రివ్యూ చేయడంలో తప్పు లేదని సమర్థిస్తారా? ఇరు వర్గాలను ఢిల్లీకి పిలిచి మరోసారి క్లాస్ తీసుకుంటారా? ఈ ప్రశ్నలన్నిటికీ రాబోయే కొద్ది రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఓరుగల్లు కాంగ్రెస్ లో ముదురుతున్న ఈ వర్గ పోరుకు తక్షణమే చెక్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో గులాబీ పార్టీకి ఇది ఆయుధంగా మారే ప్రమాదం లేకపోలేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. నిన్నటి వరకు కొండా సురేఖ జోక్యాన్ని అందరూ కలిసి వ్యతిరేకిస్తే ఇవాళ కడియం శ్రీహరి వ్యవహార శైలిని కొండా సురేఖ వ్యతిరేకిస్తున్నారు. వరంగల్ లాంటి కీలకమైన జిల్లాల్లో డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాల్సిన నేతలు ఇలా ప్రోటోకాల్ మరియు పవర్ పాలిటిక్స్ లో చిక్కుకోవడం జిల్లా అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదాన్ని ఎంత చాకచక్యంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.